ఈరోజు ఏపీలో హెచ్సిఎల్ కంపెనీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ని కలవటం జరిగింది. ఏపీలో తమ సేవలను విస్తరించాలని అనుకుంటున్నామని, దానికి సంబంధించి 15,000 ఉద్యోగాలు కల్పిస్తామని, ముందుగా 5,000 ఉద్యోగాలు కల్పిస్తామని, తర్వాత తమ భవనాల విస్తరణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్న తర్వాత మరొక 10,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి లోకేష్కి తెలియజేసినట్లుగా సమాచారం. గత ప్రభుత్వం ఆపివేసినటువంటి కొన్ని రాయితీలు అవన్నీ కూడా అందించాలని చెప్పి విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి లోకేష్ సానుకూలంగా స్పందించి గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఉండదని, కంపెనీలకు కావాల్సినటువంటి నిధులను సమకూరుస్తామని, రాయితీలను ఇస్తామని, ఏపీ అభివృద్ధిలో వారు భాగం కావాలని చెప్పి కోరినట్లుగా తెలుస్తుంది. యువతకు ఉద్యోగాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కూడా తెలియజేసినట్లుగా సమాచారం. దీంతో హెచ్సిఎల్ ప్రతినిధులు కూడా స్కిల్ సెన్సెస్లోను అలాగే స్కిల్ డెవలప్మెంట్లో కూడా హెచ్సిఎల్ తమ పాత్ర పోషిస్తుందని, ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తుంది అని చెప్పి హెచ్సిఎల్ ప్రతినిధులు లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళినట్లుగా సమాచారం.